హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు దివ్య. ఈ వీడియోలో మనం బాడీస్ పార్ట్లో యోగ్ ప్యాటర్న్ వచ్చే ఒక డిజైనర్ కాటన్ ఫ్రాక్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసమని 1.5 మీటర్ ప్రింటెడ్ క్లాత్ తీసుకున్నాను అండ్ 1/2 మీటర్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. సో కటింగ్ స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను స్కర్ట్ పార్ట్ కోసమని ఇలా 2 పీసెస్ కట్ చేశాను. దీని లెంత్ 19 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ 35 ఇంచెస్ తీసుకున్నాను. మనం బాడీస్ ఫ్రంట్ పార్ట్లో యోక్ ప్యాటర్న్ డిజైన్ చేద్దాం అనుకున్నాం కదా. సో అది మనం యోక్ అనేది ఎప్పుడైనా సరే కట్ చేసుకునే ముందే మనం స్టిచ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. సో దానికోసం ఇలా 2 పీసెస్ క్లాత్ తీసుకొని వీటి లెంత్ మటుకు మీ బాడీస్ పార్ట్ లెంత్ ఎంత ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇలా పెట్టి దీన్ని ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా నేను ఈ 2 పీసెస్ కలిపి ఇక్కడ ఒక స్టిచ్ వేసాను. స్టిచ్ వేసి ఇలా టర్న్ చేసుకొని ఐరన్ చేసేసాను ఇలా. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ దీని మీద కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం టాప్ పార్ట్లో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. దానికోసమని క్లాత్ తీసుకొని ఇలా 2 ఫోల్డ్ చేశాను. దాని మీద మనం ఇది స్టిచ్చెస్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఈ ఎడ్జెస్ 2 ఇలా మ్యాచ్ అయ్యేటట్టు ఇలా పెట్టుకొని దాని మీద ఈ పేపర్ కటింగ్ పెట్టి ఇప్పుడు 2 ఒకేసారి కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఈ పేపర్ కటింగ్స్ ఎలా చేసుకున్నాము అని ఒక వీడియో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఫస్ట్ అది చెక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత ఈ వీడియో చూడండి. ఈ 3 పెట్టుకున్నాం కదా, ఇలాగా ఇవి కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. ఇలా పిన్స్ పెట్టుకున్నాక ఇప్పుడు దీనిది కట్ చేసుకుందాం. ఇలా నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను. చూసారా మన కటింగ్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అండ్ ఇది లైనింగ్. సేమ్ ఇలానే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి కూడా ఫ్రంట్ పార్ట్ లాగా క్లాత్ ఇలా 2 ఫోల్డ్ చేసుకొని దాని మీద మీ యాక్చువల్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని ఇది కట్ చేసేసుకుందాం. ఇలా నేను బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి బటన్ స్టిచ్ చేసుకోవడం కోసం. ఇక్కడ నేను ఇలా కొన్ని స్ట్రిప్స్ కట్ చేశాను. ఇవి ఎందుకంటే ఈ 2 బ్యాక్ పార్ట్ మీద వెనక రోప్ స్టిచ్ చేసుకోవడానికి. వీటి లెంత్ 23 ఇంచెస్, విడ్త్ 3.5 ఇంచెస్. ఈ స్ట్రిప్ టాప్ పార్ట్ మీద చిన్న ప్యాచ్ లాగా వేసుకోవడానికి. దీని లెంత్ వచ్చేసి 20 ఇంచెస్, విడ్త్ 1.5 ఇంచ్. ఈ 2 బాటమ్ పార్ట్కి కింద ప్యాచెస్ లాగా వేసుకోవటానికి. దీని విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్, దీని విడ్త్ 1.5 ఇంచ్. ఈ రెండింటి లెంత్ 35 ఇంచెస్. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ ప్యాచెస్ మనం ఈజీగా కుట్టుకోవడానికి ముందు ఐరన్ చేసుకోవాలి. సో అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ప్యాచెస్ ఐరన్ చేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. పైనుంచి కింద నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని నెమ్మదిగా ఇలా ఐరన్ చేసుకోండి. పైన మీరు కొంచెం టైం తీసుకొని ఇలా ఐరన్ చేసుకుంటే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇలానే అన్ని స్ట్రిప్స్ ఐరన్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. సో దానికోసమని ఇలా నేను ఒక స్ట్రిప్ ఐరన్ చేశాను కదా టాప్ పార్ట్ మీద వేయడానికి. దాన్ని ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకుందాం. నాకు ఎక్కడైతే ఈ ప్యాచ్ రావాలో నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు కరెక్ట్గా ఆ లైన్ మీద స్టిచ్ చేస్తాను. ఇలా పైన స్టిచ్ చేశాను కదా, అలానే ఈ కింద కూడా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఇలా ప్యాచ్ స్టిచ్ చేసుకున్నాక రైట్ సైడ్ మీద ఇలా లైనింగ్ పెట్టేసి నెక్ ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కర్వ్స్ వచ్చినప్పుడు మీరు ఫ్యాబ్రిక్ని కొంచెం ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు నెక్ స్టిచ్చింగ్ ఈజీ అవుతుంది. ఇలా నెక్ ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకున్నాక
అక్కడక్కడ ఇలా కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ అండ్ ఆర్మ్ హోల్ చుట్టూ మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. సో దానికోసమని ఇలా ముందే మనం మధ్యలోకి కట్ చేసుకున్నాం కదా, ఈ పార్ట్ రైట్ సైడ్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. సో దానికోసమని ఇలా ఒక స్ట్రిప్ తీసుకోండి. దీని లెంత్, ఈ లెంత్ ఎంత ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్కువ, ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. అండ్ దీని విడ్త్ 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఈ స్ట్రిప్ జాయిన్ చేద్దాం. ఇది ఏంటంటే బటన్ స్టిచ్ చేసుకోవడం కోసం. ఇది ఎక్కడంటే ఇలా నేను స్టిచ్చింగ్ మార్జిన్ కోసం ఇలా లైన్ డ్రా చేశాను కదా, దీని కింద వచ్చేలాగా పెట్టుకోవాలి ఇది. సో దట్ మనకి ఇక్కడ స్టిచ్ పడుతుంది కదా, సో దానికన్నా ఇలా కింద వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ ఈ స్ట్రిప్ జాయిన్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం స్ట్రిప్ ఎక్కడైతే జాయిన్ చేసామో ఇక్కడ నెక్, ఆర్మ్ హోల్. నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కింద ప్యాచ్ కుట్టుకున్నాం కదా బటన్స్, కానీ దాని మీద స్టిచ్ రాకుండా చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక నెక్, ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా నెక్ దగ్గర చేసుకోవాలి. అలానే ఇంకొక సైడ్ ఆఫ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాని మీద కూడా లైనింగ్ పెట్టుకొని ఇలా రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టుకొని ఆర్మ్ హోల్, నెక్ అండ్ ఇక్కడ ఈ లైన్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు టర్న్ చేయొద్దు. టర్న్ చేయకుండా మనం ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా టర్న్ చేసి ఈ లైనింగ్స్ రెండు ఇలా అన్నీ ఒకేలా ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఇలా బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా తీసి దీన్ని ఈ రెండు ఇక్కడ ఇలా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక పిన్ పెట్టుకోండి. అలానే ఇంకొక సైడ్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుంచి తీయాలి. ఇలా తీసుకొని ఇది కూడా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని లోపల రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదా చూసుకొని ఒక పిన్ పెట్టుకోండి. ఇలా నేను షోల్డర్ పైన స్టిచ్ వేసాను. ఇప్పుడు ఇది టర్న్ చేసుకుందాం. ఇలా మీరు స్టిచ్ చేసుకోవటం వల్ల మీకు షోల్డర్ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఇక్కడ స్టిచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ అలానే మనం ఈ క్లాత్ లోపల పెట్టి కుట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్ హుక్స్ కోసమని, చాలా నీట్గా ఉంటుంది. ఇలా మన బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ నీట్గా ఐరన్ చేసుకొని మన ఈ టాప్ క్లాత్ అండ్ ఈ లైనింగ్ కదలకుండా ఉండటానికి ఇంకా ఇక్కడ ఇలాగా ఒక స్టిచ్ వేసాను. అలానే వెనక కూడా ఈ బటన్స్ కోసం స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా దీని మీద ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసాను. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ మీద గ్యాదర్స్ చేసుకోవటానికి ఇలా మీకు మెషిన్ మీద లెంత్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని
ఇలా 4లో పెట్టాను. 4లో పెట్టి ఇప్పుడు మీరు స్టిచ్ చేసుకుంటే కుట్టు అనేది చాలా దూరంగా పడుతుంది. ఈ ఆప్షన్ ప్రతి స్వింగ్ మెషిన్లో ఉంటుంది. మేబీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉండొచ్చు, బట్ అన్ని స్వింగ్ మెషిన్స్లో ఉంటాయి. ఇలాగా స్కర్ట్ పార్ట్ కోసం కట్ చేసుకున్న పీస్లో పైన ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. సో దట్ స్టిచ్ మీకు స్ట్రైట్గా పట్టడానికి పెట్టుకొని, ఈ లెంత్ నేను ఆల్రెడీ పెంచాను కదా స్టిచ్ లెంత్. సో నా దాంట్లో మ్యాక్సిమం 4 ఉంది, సో అందుకనే 4 పెట్టాను. ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా నేను స్టిచ్ చేశాను. మీకు కనిపిస్తుందా? స్టిచ్ లెంత్ పెంచుకోవటం వల్ల మీకు స్టిచ్ చాలా దూరంగా పడుతుంది. ఇప్పుడు ఈ పైన ఉండే థ్రెడ్ మెషిన్ థ్రెడ్ అనమాట. ఈ బ్యాక్ ఉండే థ్రెడ్ బాబిన్కి వేసిన థ్రెడ్. సో గ్యాదర్స్ చేసుకోవడానికి ఈ బాబిన్ థ్రెడ్ ఇలా పట్టుకొని ఇలా మీరు పుల్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీకు కనిపిస్తుందా? ఇలాగా. ఓకేనా? ఇలానే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి మనం గ్యాదర్స్ చేసుకోవాలి. ఇలా గ్యాదర్స్ చేసుకున్నాక ఇలా బాడీస్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేద్దాం. ఈ స్కర్ట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి, పైకి ఇలా పెట్టుకొని ఈ రెండు ఇలా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. సో దట్ మనం స్టిచ్ వేసుకున్నాక ఇలా టర్న్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలాగా కరెక్ట్గా ఇది ఎంత ఉంది అంత అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా కొంచెం డైరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసుకోవడం కష్టంగా ఉందంటే ఇలా పిన్స్ పెట్టుకోండి. ఇలా కొంచెం అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి. ఇలాగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని టాప్ పార్ట్ స్కర్ట్ పార్ట్ జాయిన్ చేసుకుంటూ ఇలా పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పిన్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ బాడీస్ పార్ట్కి స్కర్ట్ పార్ట్ జాయిన్ చేసుకున్నాక కింద ఇప్పుడు ప్యాచెస్ వేసుకుందాం. ఇలా మనం ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా ప్యాచెస్ వేసుకోవడానికి. సో దాన్ని కింద కొంచెం ఇలా ఫోల్డ్ చేసి దాని మీద ఇది ఇలా పెట్టేసి ఈ రెండు కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను కింద స్టిచ్ చేశాను, అలానే ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ప్యాచ్ ఎక్కడ రావాలో అక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాని మీద ఇంకొక స్ట్రిప్ కూడా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టుకొని దీనికి పైన కింద ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. నేను 2 ప్యాచెస్ వేసాను. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా వేసుకోండి. బ్యాక్ సైడ్ రోప్స్ కోసం ఇలా మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇలా వెనక్కి టర్న్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక ఒక కార్నర్లో ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పెన్సిల్ ఇట్లా రివర్స్లో పెట్టుకొని ఇలా ఒక సైడ్ మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో అక్కడ నుంచి ఇలా పెన్సిల్తో లేదా ఏదన్నా స్టిక్తో అయినా పర్వాలేదు, ఏదో ఒక దాంతో ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే మనకి వెనక రోప్స్ రెడీ అయిపోతాయి. ఇలానే ఇంకోటి కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా నేను బ్యాక్ సైడ్కి రోప్ స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేశాక ఫ్రాక్కి రైట్ సైడ్ అండి, రాంగ్ సైడ్ కాదు, ఇలా పైనుంచి కింద వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? 2 సైడ్లు కూడా ఇలా పైనుంచి కింద వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మీరు ఫ్రాక్ రివర్స్లో టర్న్ చేసి ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఈ స్టిచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రాక్ ఫిట్టింగ్ చేసుకోవటానికి ఇలా రాంగ్ సైడ్ టర్న్ చేసుకొని మన ఫ్రాక్ చెస్ట్ రౌండ్ వచ్చి 24 ఇంచెస్, అంటే ఫ్రంట్కి 12 కదా, సో ఇలా 12 ఇంచెస్, వేస్ట్ దగ్గర కూడా అంతే
12 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దగ్గర ఇక్కడ నుంచి కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రాక్ ఫిట్టింగ్ చేసాను, బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.